నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. పెళ్ళైనటువంటి దంపతులు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా సంతానం కలగకపోవడంతో ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ చాలానే వచ్చేసాయి. అయితే ఏ ఫెర్టిలిటీ సెంటర్కి పడితే దానికి వెళ్ళలేము కదా, అందులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో అలా 12 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డాక్టర్ స్ఫూర్తి చెన్నమనేని గారు మనతో పాటు ఉన్నారు. ఫ్రమ్ కన్సీవా ఫెర్టిలిటీ సెంటర్ కొండాపూర్ నుంచి. సో సంతానలేమి సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఈ విషయాలన్నీ మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చోట్ల వింటూ ఉంటాం సంతానలేమి సమస్యలకి మీరు చేసేటువంటి చికిత్సా పద్ధతుల్లోని ఐయుఐ గురించి వింటూ ఉంటాం. ఐయుఐ గురించి తెలుసుకునే ముందు అసలు సంతానలేమి సమస్యలకి కాసెస్ ఏముంటాయో తెలియజేస్తారా? సో ఒక కపుల్ 1 ఇయర్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో పాల్గొన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేస్తామండి. అండ్ అదే కపుల్ ఒకవేళ ఇది ఎవరికి 1 ఇయర్ చూస్తామంటే లెస్ దెన్ 35 ఇయర్, వాళ్ళ ఫీమేల్ ఏజ్ లెస్ దెన్ 35 ఇయర్స్ ఉన్నప్పుడు 1 ఇయర్ వరకు వెయిట్ చేయమని చెప్తాం. అదే ఒకవేళ 35 ఇయర్స్ పైన వాళ్ళకి 6 మంత్స్ వెయిట్ చేయమని చెప్తాం. ఒకవేళ 6 మంత్స్లో కూడా ఎటువంటి అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ రావట్లేదు అంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ లాగా డయాగ్నోస్ చేస్తాం. సో ఇప్పుడు ఐయుఐ మెథడ్ అనేది కేవలం లేడీస్లో ప్రాబ్లం ఉంటే మాత్రమే చేయటానికి వీలు ఉంటుందా? ఒకవేళ జెంట్స్లో కూడా స్పర్మ్ కౌంట్ ఎంత ఉంటే ఐయుఐకి మీరు ప్రిఫర్ చేస్తారు? సో ఐయుఐకి కూడా అంతే అండి, ఇండికేషన్స్ అనేవి చూస్తాము. మనకి సక్సెస్ రేట్ బెటర్ ఉండాలంటే ఇండికేషన్స్ అనేవి కరెక్ట్గా, అంటే పేషెంట్ ప్రొఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్న కపుల్ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాం. బేసిక్లీ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మనకి ఐయుఐ చేయాలంటే నార్మల్ ట్యూబ్ ఉండడం, అట్లీస్ట్ ఒకటన్నా నార్మల్ ట్యూబ్ ఉండడము, అండ్ ఎగ్ పెరగడము రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉండాలి ఫీమేల్లో. మేల్లో మైల్డ్ స్పర్మ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, మైల్డ్ స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు చేస్తాం. ఒకవేళ అంటే ఇప్పుడు మనం దానిలో కూడా ఇండికేషన్స్ చూసుకున్నట్టయితే మగవాళ్ళలో మైల్డ్ ఇష్యూస్ అంటే 10 మిలియన్స్ వరకు స్పర్మ్ కౌంట్ ఉంది, నార్మల్గా 16 మిలియన్ ఉండాలి స్పర్మ్ కౌంట్ అనేది. లేదంటే ఒకవేళ మొటిలిటీ అనేది 30% లేకుండా కొంచెం తగ్గింది, 20% ఉంది, 15% ఉంది, కొంచెం మైల్డ్ మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే మైల్డ్ మార్ఫాలజీ అంటే చూడడానికి స్పర్మ్ ఎలా ఉంది ఆ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అనుకున్నప్పుడు మనము మైల్డ్ ఇష్యూస్కి ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే ఇంకొక ఇష్యూ కొంతమందికి ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, అంటే అలాంటి ఇష్యూస్ ఉన్నా, లేకపోతే రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. సో ఈ అంటే కపుల్ కలవడంలో ఇబ్బంది ఉంది అన్నా కూడా మనము ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్గా 0 ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్, ఒక్కొక్కసారి డోనర్ స్పర్మ్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు కపుల్. సో అలాంటప్పుడు కూడా మనం డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేసిన కపుల్కి ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. సో దీంట్లో సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుంది? మాక్సిమం 3 సైకిల్స్ కూడా ఒకవేళ సక్సెస్ కాకపోతే ఏంటి, అసలు ఇంకొక సైకిల్ చూడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే అక్కడతో ఆపేసి నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తారా, ఎట్లా ఉంటుంది? సో ఐయుఐ అనేది మనము సక్సెస్ రేట్స్ చూసుకుంటే మళ్ళీ డిపెండింగ్ ఆన్ పేషెంట్ ప్రొఫైల్ అండి. మనం అన్ని కరెక్ట్గా మనం అనుకున్న పేషెంట్ ప్రొఫైల్ తీసుకున్నాము, కరెక్ట్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్లో మేజర్గా ఇష్యూస్ లేవు, అన్నీ బాగున్నాయి అన్నప్పుడు 10 to 15% ఒక సైకిల్లో సక్సెస్ రేట్ అనేది చెప్తాం. అండ్ ఒక 3 సైకిల్స్ చూస్తాము, అంటే క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ చూస్తాము. ఇప్పుడు ఒక సైకిల్లో రాలేదనగానే ఇంకొక 2 సైకిల్స్ చేసుకొని, సో ఈ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీలో ఒక 30% మెంబర్స్ కన్నా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఒక 100లో. ఒకవేళ 3 సైకిల్స్ చేసినా రావట్లేదు అన్నప్పుడు, అంటే 4th సైకిల్ 6th సైకిల్ వెళ్ళడానికి రాదని చెప్పము, కానీ వెళ్ళాలంటే అసలు ఆ 3 సైకిల్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ బికాస్ పేషెంట్ వచ్చారు, వాళ్ళు అడిగారు కాబట్టి 4th సైకిల్ 6th సైకిల్ చేస్తారు. సో కానీ అది చేసే ముందు అంటే వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి అప్పటిదాకా ఎన్ని ట్రీట్మెంట్స్ అయ్యాయి, ఎంత ఆల్రెడీ తిరుగున్నారు, అన్ని దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఆల్రెడీ 15 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారనే వాళ్ళకి నేను ఇంకా 6th సైకిల్ చేస్తాను 7th సైకిల్ చేస్తాను అనడానికి ఉండదు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎర్లీగా ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేయడం అనేది చేస్తాం. అదే ఆడవాళ్ళు చూసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ ఏజ్ కమ్స్ ఇంటూ ఫ్యాక్టర్ అండి. ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు 40-45 ఇయర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు చాలా మంది. సో 40 ఇయర్స్ తర్వాత చూసాము ఒక కపుల్ని, తన అకౌంట్ అనేది ఆల్రెడీ చాలా తగ్గింది అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ చిన్న ట్రీట్మెంట్స్లో డిలే చేయడం అనేది చేయము. బికాజ్ ఉన్న దానిలో సక్సెస్ రేట్స్ మాక్సిమం ఐవీఎఫ్ ఉంటాయి. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే డైరెక్ట్ మనము ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే యంగ్ ఏజ్లోనే ఈవెన్ 20s లో 25s లో కూడా అకౌంట్ చాలా తగ్గడం చూస్తున్నామండి. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాం. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేయడానికి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తుంటాం. సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇండికేషన్ ట్యూబ్ బ్లాక్. సో 2 సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉన్నాయి, దానికి సర్జరీ చేసి రిపేర్ చేయలేము, చాలా డ్యామేజ్డ్గా ఉన్నాయి అన్నప్పుడు కూడా డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. బికాస్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేది ట్యూబ్లో, ఫర్టిలైజేషన్ ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లో. ఇప్పుడు ట్యూబ్లోనే బ్లాక్ ఉందంటే ఎగ్ స్పర్మ్ కలవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి
అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇప్పుడు వాళ్ళు ఈ స్పర్మ్ తీసుకుంటారు, తర్వాత ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి చాలా భయం అనేది ఉంటుంది, ఇది ఏమైనా పెయిన్ఫుల్గా ఉంటుందా? ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను నార్మల్గానే నా పనులు నేను చేసుకోవచ్చా, లేకపోతే రెస్టింగ్ పొజిషన్లో ఉండాలా ఏంటి? ఎస్ కరెక్ట్ క్వశ్చన్ అడగండి. చాలా మంది పేషెంట్స్ చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. అంటే వాళ్ళు అయ్యో అనగానే అదొక పెద్ద ట్రీట్మెంట్ లాగా భయపడుతూ ఉంటారు. బేసిక్లీ ఇది ఒక బ్రిడ్జ్ ట్రీట్మెంట్ అనుకోండి. అంటే మరి ఐవీఎఫ్ అంత కాస్ట్లీ కాదు, అండ్ ఐవీఎఫ్ అంత ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకోవడం, ఎక్కువ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ కూడా దీనిలో ఉండదండి. ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఐవీఎఫ్తో కంపేర్ చేస్తే కొంచెం లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అని చెప్తాం. సో నార్మల్గా ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంటే, ఒక కపుల్ డే 2కి రమ్మంటాము. డే 2కి వచ్చిన తర్వాత వైఫ్కి స్కాన్ చేస్తాము. స్కాన్ చేసుకొని ఎగ్ కౌంట్ అంతా బాగుంది అండ్ ఎటువంటి సిస్ట్లు ఏం లేవు, అంతా బాగుంది అన్నప్పుడు వాళ్ళకి వైఫ్కి టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 డేస్కి టాబ్లెట్స్ పెడతామండి. సో దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాం. సో అలా ఇచ్చిన తర్వాత ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తాం వైఫ్లో. అంటే స్కాన్ చేస్తాము డే 7, డే 9 అలా పిలుచుకొని ఎగ్ పెరుగుతుందా లేదా, మనం ఇచ్చిన టాబ్లెట్స్కి రెస్పాన్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఒకవేళ రెస్పాన్స్ అనేది బాగుంది అంటే వాళ్ళకి వేరే టాబ్లెట్స్ ఏం అవసరం లేదు, అది ఎగ్ ఎలా ఏ టైంకి పెరుగుతుందనేది చెక్ చేస్తాం. ఒకవేళ సపోజ్ మనం 7th డేకో 9th డేకో చూసినప్పుడు రెస్పాన్స్ పెద్దగా లేదన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. ఒక 1 or 2 డోసెస్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత ఎగ్ గ్రోత్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటాము. ఈ ఎగ్ అనేది మనం డే 2కి చూసినప్పుడు అన్ని చిన్నగా 10 mm లోపటే ఉంటాయి. సో అందులో ఒక ఎగ్ పెరగడం 1 or 2 eggs పెరిగినా మనం ఐఓ అనేది చేస్తాము. సో అది 18 mm to 20 mm సైజ్ వచ్చే వరకు దాన్ని ట్రాక్ చేస్తాం. సో ఆ స్కాన్ చేసి ఎప్పుడైతే 18 to 20 mm వచ్చింది, దాని బ్లడ్ సప్లై అంతా బాగుంది అన్నప్పుడు ట్రిగర్ షాట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ట్రిగర్ షాట్ ఇప్పుడు ఇచ్చిన తర్వాత 36 to 40 hours మళ్ళీ ఒకసారి పేషెంట్ పిలుచుకుంటాము. ఎగ్ రిలీజ్ అయిందా లేదా కన్ఫర్మ్ చేస్తాం. సో వన్స్ ఎగ్ రిలీజ్ అయింది అన్నప్పుడు మనము ఇంకా ఐఓఐ ప్రొసీజర్ అనేది అడ్వైస్ చేస్తాం ఆ రోజే. సో ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ బేసిక్లీ. అనెస్థీషియా లాంటివి ఏమీ జనరల్గా అవసరం పడవు. అంటే పీరియడ్స్ అయినా ఎన్ని రోజుల్లో రావాల్సి ఉంటుంది? సో పీరియడ్ అయిన తర్వాత నాకు చెప్పాను కదండి, డే 2 చూస్తాం ఫస్ట్, డే 9 ఒకసారి చూస్తాము. సపోజ్ డే 10 to day 14 మధ్యలో ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను డే 12కి ఆర్ డే 13కి ట్రిగర్ షాట్ ఇచ్చాను అనుకోండి, డే 14 కాకుండా డే 15కి మళ్ళీ పిలుచుకుంటాను 2 daysకి. సో ఈవినింగ్ ట్రిగర్ షాట్ తీసుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ కాకుండా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు. ఎంబ్రియో ఎలా ఉందని. సో ఎగ్ రిలీజ్ అయిందా చూస్తాం. అంటే ముందు రోజు మనం చూసిన ఏదైతే 20 mm సైజ్ ఆ ఫాలికల్ ఉందో అది మనం ఐఓఐ చేసే రోజు అంటే రిలీజ్ అయిందా లేదా ఎట్లా కన్ఫర్మ్ చేస్తామంటే ఆ 20 mm కొలాప్స్ అయి కనిపిస్తుందండి. అండ్ ఆల్సో ఫ్లూయిడ్ కనిపిస్తుంది, యూట్రస్ పక్కన ఓవరీస్ దగ్గర అంతా ఫ్లూయిడ్ లాగా, ఫ్రీ ఫ్లూయిడ్ లాగా కనిపిస్తుంది. సో అది అయిందన్నప్పుడు మనం ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేసుకుంటాం. అండ్ ఆల్సో యూట్రస్ లైనింగ్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకుంటాము. లైనింగ్ థిక్నెస్ అంతా బాగుందా అన్ని చెక్ చేసుకొని మనం ట్రిగర్ షాట్ ఇస్తాం జనరల్ ఇచ్చినప్పుడు. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అయిందో ఆ రోజు స్పర్మ్ కూడా అదే హస్బెండ్ కూడా రమ్మని చెప్తాము. హస్బెండ్ స్పర్మ్ ఇస్తారు శాంపిల్ ఇచ్చిన తర్వాత ఈ శాంపిల్ని వాష్ చేస్తాం. సో వాష్ చేయడం అంటే ఏదో డైరెక్ట్గా స్పర్మ్ తీసుకొని ట్యాప్ కింద పెట్టి వాష్ చేయడం కాదు. సో అది కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్ అని అట్లా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. దానిలో ఏం చేస్తామంటే స్పర్మ్లో 2 parts ఉంటాయండి. ఇప్పుడు వచ్చిన ఫ్లూయిడ్లో స్పర్మ్ ఒకటి సెపరేట్ అండ్ సెమినల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ సెమినల్ ఫ్లూయిడ్లో ఏంటంటే చాలా హార్మోన్స్, కెమికల్స్ ఉంటాయి అనమాట. సో దీనివల్ల మనం డైరెక్ట్గా ఆ స్పర్మ్ అలానే ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో అది యూట్రస్ లోపలికి ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసాము అంటే క్రాంపింగ్లా ఉండడం, పెయిన్లా ఉండడము, ఫీవర్, నాజియా రావడము, ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ కొన్ని డెడ్ స్పర్మ్స్ మనం ఏం చేస్తామంటే ఈ వాషింగ్లో ఈ డెడ్ స్పర్మ్స్ ఏదైతే ఉన్నాయో, డామేజ్ స్పర్మ్స్ అన్ని సెపరేట్ చేసుకొని అండ్ ఆల్సో ఈ సెమినల్ ఫ్లూయిడ్ సెపరేట్ చేసి ఏదైతే ఆ బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ ఉంటాయో ఆ స్పర్మ్స్ మాత్రమే తీసుకొని ఒక చిన్న క్యాథెటర్లో లోడ్ చేస్తాం. ఈ స్పర్మ్స్ అన్ని లోడ్ చేసి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనము ఫీమేల్ని ఈ లోపు వాటర్ తాగమని చెప్తాము. కొంచెం ఎక్స్టెండెడ్ బ్లాడర్లో చూసుకొని మనము స్కాన్ చూసుకుంటూ ఆ క్యాథెటర్ని లోపలికి ఇంట్రడ్యూస్ చేసి ఆ స్పర్మ్స్ అనేవి యూట్రస్ లోపల డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes బెడ్ రెస్ట్ అని చెప్తామండి, అంతే. ఆ ప్రొసీజర్ తర్వాత 15 minutes తర్వాత పేషెంట్ వెళ్ళి రెగ్యులర్గా అన్ని పనులు చేసుకోవచ్చు. జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి కూడా వెళ్ళొచ్చు. ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అయ్యో అయింది నెక్స్ట్ 15 days కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలంటే మేడం అంటారు. అలాంటివి అసలు అవసరమే లేదండి. ఒకటి ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే మనం ఐఓఐ చేసినప్పుడు ఒక టాబ్లెట్ కొంచెం అంటే లూటియల్ సపోర్ట్ లాగా ఒక టాబ్లెట్ ఒక 14 daysకి రాస్తాము. 14 days తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, లేదు అని అంటే వాళ్ళకి పీరియడ్ వచ్చేస్తుందండి, డే 2కి రమ్మని చెప్తాం మళ్ళీ. అంటే ఈ ఐయుఐ ప్రొసీజర్లో ఇటువైపు మెన్లో చూసుకుంటే స్పర్మ్ మార్ఫాలజీ మొటిలిటీ కొంచెమైనా బాగుండాలి, ఇటువైపు వీళ్ళకి ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంటేనే ఐయుఐ అనేది సక్సెస్ అవుతుంది, రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఐయుఐ ప్రొసీజర్ అనేది ఎవరికి అసలు ఉపయోగపడుతుంది, సో ఎలా చేస్తారు ప్రొసీజర్, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.